ఇక్కడ ఇది నా VMware నెట్వర్క్. ఇది నా VMware నెట్వర్క్. సో, దాన్ని మనం ఇగ్నోర్ చేద్దాం. సో, ఇలా నేను స్క్రోల్ అప్ చేస్తే, నేను ఇప్పుడు లోకల్ ఏరియా నా ల్యాన్ కేబుల్‌తో అయితే కనెక్ట్ అయ్యాను. ఈథర్‌నెట్ అడాప్టర్‌తో. ఓకే. సో, దాని ఐపీ వచ్చేసి చూడండి 192.168.0.100. ఈ 0.100 ఏదైతే ఉందో, ఒక్క నిమిషం నేను దీన్ని కాపీ చేసుకుంటాను. సో, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఏలో ఈ నెట్వర్క్ ఉందనుకుందాం. సో, అప్పుడు నా మొత్తం నెట్వర్క్‌ని చేంజ్ చేయాల్సి ఉంటది. సో, 100.101 అనుకుందాం. 100.102 ఉంటుంది. ఓకే. ఇది నా ప్రైవేట్ నెట్వర్క్. ఇది నా ప్రైవేట్ నెట్వర్క్. సో, ఎప్పుడైతే నేనిప్పుడు ఇక్కడ పింగ్ గూగుల్.com అని ఇస్తాను చూడండి. పింగ్ 8.8.8.8 చూడండి. నా పింగ్ అనేది వర్క్ అవుతుంది. కానీ ఇక్కడ నువ్వు ఏం చెప్పావు బ్రో ఇక్కడ ఇది ప్రైవేట్ నెట్వర్క్ గదా! ప్రైవేట్ నెట్వర్క్ ఎప్పుడే గాని ఔట్ సైడ్‌కి వెళ్ళలేదు గదా! సో, అప్పుడు నాకు నీ డివైస్‌లో ఇంటర్నెట్ అనేది ఎలా వర్క్ అవుతుంది? సో, ఈ ప్రైవేట్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో, మనకిక్కడ మన స్విచ్‌లో ఎటువంటి పోర్ట్స్‌లో అది నా ఇంటర్నెట్ లేదు గాబట్టి, అదేం చేస్తుంది తెలుసా? బై డిఫాల్ట్‌గా డిఫాల్ట్ గేట్‌వేకి పంపిస్తుంది. ఈ డిఫాల్ట్ గేట్‌వే ఏదైతే ఉందో 192.168.0.1 అనేసి అది నా రౌటర్ ఒక ఐపీ. ఇది నా రౌటర్ ఒక ఐపీ. ఈ రౌటర్‌లో ఏముంటుందంటే ఇప్పుడు చూడండి నేను మీకు అదే పనిగా చూపిస్తాను చూడండి. 192.168.0.1 చూస్తే చూడండి. నా టీపీ లింక్ రౌటర్ పేజ్ అయితే ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ రౌటర్‌లో ఒక టెక్నాలజీ అయితే ఉంది. సో, ఆ టెక్నాలజీ ఏంట్రా అంటే నాట్ అంటాం దాన్ని. దాన్ని నేనేమంటాను నాట్ అంటాను. నాట్ ఏం చేస్తుందంటే ఈ రౌటర్‌కి ఆల్రెడీ ఒక పబ్లిక్ ఐపీ అయితే అసైన్ అయితే అయిపోయి ఉంటది. ఆ పబ్లిక్ ఐపీ ఎవరిస్తారు? నా యాక్ట్ అనే ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు పబ్లిక్ ఐపీని ఇస్తారన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ 10.1.1.87 అనుకుందాం. సో, ఆ పబ్లిక్ ఐపీ నేను షో చేయకూడదిక్కడ. సో, నేను దాన్ని నా పబ్లిక్ ఐపీని అయితే షో అయితే చేయడం లేదు. ఇప్పుడు ఈ రౌటర్‌లో నాకు పబ్లిక్ ఐపీ అయితే అసైన్ అయ్యి ఉంటది. ఎప్పుడైతే నా రిక్వెస్ట్ ఇంటర్నెట్‌కి పోవాలి అని వచ్చిందో ఈ 0.100 నుంచి అదేమవుతుంది స్విచ్‌కి రిక్వెస్ట్ పంపిస్తుంది. స్విచ్ ఏం చేస్తుంది? ఆ స్విచ్‌కి కనెక్ట్ అయిన డివైసెస్ అన్నిటికి పంపిస్తుంది. సో, అక్కడ ఎటువంటి డివైసెస్ లేదు. దాని తర్వాత ఏం చేస్తుంది? అది నా డిఫాల్ట్ గేట్‌వేకి పంపిస్తుంది. అంటే నా రౌటర్‌కి నా రిక్వెస్ట్ అయితే పంపిస్తుంది. హే రౌటర్ నేను ఇంటర్నెట్‌తో కమ్యూనికేట్ అవ్వాలి అనుకుంటున్నానని. సో, ఈ నాట్ ఏం చేస్తుందంటే కన్వర్ట్ చేస్తుంది. ఏదైతే నా ప్రైవేట్ ఐపీ ఉందో, ఆ ప్రైవేట్ ఐపీ ఇక్కడితో ఆగిపోతుంది. రౌటర్ దగ్గరతోనే ఆగిపోతుంది. ఈ రౌటర్ నుంచి నా పబ్లిక్ ఐపీతో నా ఇంటర్నెట్‌కి కమ్యూనికేట్ అవుతాను. ఎప్పుడైతే నా ఇంటర్నెట్ నుంచి రిక్వెస్ట్ వస్తుందో, ఆ రిక్వెస్ట్ మళ్ళీ నా రౌటర్ కమ్యూనికేట్ అయ్యి, ఆ రౌటర్ ఆల్రెడీ రిక్వెస్ట్ చేసి ఉంటుంది గదా! ఏది 192.168